మన ప్రభువును రక్షకుడైన శ్రీ పరిశుద్ధ నామమున దేవుని సంఘం పిల్లల మరి ఉదయకాల సమయం మీరు ఒక ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగలమైన శ్రేణి బంగారు పాదాలకు లెక్కలను వందనాలు స్థితులు స్తోత్రములు గతించిన రాత్రి అంతా నీ రేఖల సారిని కాచి కాపాడి సంరక్షించిందేవా మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన ద్వారా వాక్యం ద్వారా నా తమతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని వేసనామని నడుచున్నాం తండ్రి. ఆమె దేవుని సంఘం జనవాక భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 21 ధ్యానం చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుండి 20 వచనంలో వివరంగా రాబడినవి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ దేవుని యొక్క వాగ్దాన పుత్రుడిగా ప్రభు వచ్చాడు. తండ్రి తన కుమారుని వాగ్దాన పుత్రునిగా మనకి అనుగ్రహించాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అంటే అబ్రహాము ద్వారా ఏ వాగ్దానాన్ని అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన సంపూర్తి చేశాడు. అందుకనే మొదట అన్నాడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినట్లు తనకంటే ఏ గొప్పవానితో అని ప్రమాణం చేయలేదని చెప్పి తనతో అని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని చెప్పిన మాటలు అన్నీ కూడా దేవుడు తండ్రి అయిన దేవుడు అబ్రహామును గురించి చెప్పాడు. అటు తర్వాత ఆ మాటలు నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందుకున్నాడు. ఈ విధంగా అబ్రహాము వాగ్దాన పుత్రుడిగా అంటే జనములకు తండ్రిగా అతడు చేయబడ్డాడు. కాబట్టి మనుష్యులు తనకంటే గొప్పవారిని తోడని ఆ ప్రమాణం చేతుగా మరి ప్రతి అంటే వివాదాంశములను పరిష్కారము చేయనది ప్రమాణమే అంటారు. కాబట్టి ఏ ప్రమాణం అయితే దేవుడు వాగ్దానం చేశాడో ఆ ప్రమాణాన్ని అనుసరించి మరి వాగ్దాన పుత్రునిగా మరి దేవుడు ప్రభువుని మన కొరకు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని అన్నాడు. కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నిశ్చయం చేసుకుని సంకల్పాన్ని నిశ్చయం చేసుకుని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా అన్నాడు. వాగ్దానమునకు వారసులు అంటే ఆ వాగ్దాన పుత్రులుగా మరి మనము దేవుని చేత దేవుని ద్వారా పిలువబడుతున్నామనే విషయాన్ని చెప్తూ మరి నిశ్చయము కనుపరచవలనని ఉద్దేశించిన వాడై అసలు తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క తలంపులు, తండ్రి ఏది మంచిని తలంచారో దానిని ఆయన ఆ రీతిగా తన కార్యాన్ని జరిగించారు. కాబట్టి తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి అంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే ఒకటి నిర్ణయించాడు, ఏంటి అబ్రహామును విశ్వాసులకు తండ్రిగాను మరి జనములకు తండ్రిగాను దేవుడు తనకు వాగ్దానం చేసినట్లుగా జనాన్ని విస్తరింపజేస్తానని చెప్పినట్టుగా ఈ విధంగా చేసిన వాగ్దానాన్ని ఒకటి గుర్తు చేశాడు. రెండవది మన చేతితో ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు అంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం దుఃఖపడకుండా ఒక నిరీక్షణ ఏంటి అంటే మన కొరకు ప్రభువు తిరిగి రాబోతున్నారు. ప్రభు వచ్చినప్పుడు వాని పనుల నిమిత్తము వానికి ప్రతిఫలమైన అనుగ్రహిస్తారు. అంటే వాగ్దాన పుత్రునిగా అబ్రహాము దేవుడు చేసినప్పటికీ మరి మన కొరకు దేవుడు నిరీక్షణ కలిగిన ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలంటాడు, మన చేత ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు అన్నాడు. అంటే దేవుని చేత దేవుని ద్వారా ఆయన కుమారుని ద్వారా ఏ రక్షణ అయితే మనం పొందుకున్నామో ఆ రక్షణ విషయంలో ప్రభువుని బట్టి మనం ఏమవుతున్నాడు, శరణాగతులకు బలమైన ధైర్యము కలుగునట్లుగా ప్రమాణం చేసి వాగ్దానము దృఢపరిచిన ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడు, దృఢపరిచాడు. అంటే వాగ్దానాన్ని మరి దేవుడు మరి సంపూర్తి చేసి ఆ వాగ్దానాన్ని ప్రతిగా అన్నాడు. ఈ నిరీక్షణ నిశ్చలమైనది స్థిరమైనది మన ఆత్మలకు లంగరు వలె నుండి
తన తెరవంటున్నది మన ఆత్మలకు లంగరవల నుండి తెరలోపల ప్రవేశించుతున్నది అంటే అంతరాత్మ ద్వారా ఆంతరింగిక స్వభావము, మరి పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మము, దేవుడు మనకిచ్చు ఆ యొక్క ఉన్నతమైన పరలోకాన్ని బట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు తన పత్రికలో. అంటే ఆనాడు హెబ్రీ సంఘానికి నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు యేసుని బట్టి ఎవరైతే ఈ వాగ్దాన పుత్రుడై ఉన్నారో ఆ వాగ్దాన పుత్రుడైన ప్రభువుని బట్టి, ప్రభువుని యొక్క కార్యాలను బట్టి మనం ఏమవుతున్నామంటే ఒక గొప్ప నిరీక్షణతో, ఆ నిరీక్షణతో మనం ముందుకు కొనసాగుతున్నాము. కాబట్టి ఆ నిరీక్షణను వచ్చి ఇక్కడ చెప్తున్నాడు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునైనా అన్నాడు. అంటే ఆ నిరీక్షణ అలాంటిది, నిశ్చలమైనది, మరి తప్పక నెరవేరేది, మరి స్థిరమైనది అనేది. అందులో ఏమాత్రమో తగ్గింపు ఉండదు, అది పూర్తిగా దేవుని యొక్క సన్నిధిలో అది నెరవేరేది. కాబట్టి మన ఆత్మలకు లంగరవలే అనేది, అంటే ఆత్మానుసారంగా, శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా ఎవరైతే ప్రభువుని కలిగి పరిశుద్ధాత్మను కలిగి దేవుని యొక్క వాక్యమునందు నిలిచి జీవించేవారు అంటారో వారిని ఉద్దేశించి పోవాలంటున్నాడు, మన ఆత్మలకు లంగరవలే నుండి తెరలోపల ప్రవేశించుతున్నది అన్నాడు. తెరలోపల అంటే అంతరాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఆ అంతరాత్మ ద్వారా దేవుడు మనలను బలపరుస్తున్నాడు. దాని విషయమే నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందరిలో మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడని. అందరిలో అందరితో ఉండేవాడు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువుని హృదయంలో మనం చేర్చుకున్నప్పుడు ఆత్మరూపిగా ఆయన మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ ఆత్మరూపిగా మాట్లాడుతున్న ప్రభువుని గురించి ఇక్కడ పౌలన్నాడు, దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దాన పుత్రుడిగా ప్రభువుని మనకి అనుగ్రహించాడు. ఆ ప్రభువుని బట్టి, ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం ఏమవుతున్నామంటే తిరిగి ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. అంటే ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో నేను మరలా తిరిగి వచ్చి, అంటే ఆయన ఉండే స్థలములలో, తండ్రి ఉండే స్థలములలో, ఆయన ఉండే స్థలములలో మనం కూడా ఆయన చేర్చుని. కాబట్టి మనము ధైర్యము కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి, నిరీక్షణ లేని ఇతర వల్లే దుఃఖపడిపోకుండా దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి మనం ఏమవుతున్నామంటే నిశ్చలత కలిగి అంటున్నాడు పౌలు, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున అంటున్నాడు. మెల్కీసెదెకు అనగా నీతిరాజుగా ఆయన రాబోతున్నాడు. ఆ నీతిరాజుగా రాబోతున్న ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి పౌలు అంటున్నాడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అన్నాడు. ఎవరి ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకు చెప్పు యేసు అందరిలోనికి తనకంటే ముందుగా, అంటే ఎవరికంటే ముందుగా తండ్రి యొద్ద నుండి తాను పంపబడిన విధానం ఏదైతుందో ఆ విధానంలో ఆయన సమస్తాన్ని సమకూర్చి మనకి అనుగ్రహించింది. కాబట్టి ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువునందు తమ హృదయాలను సిద్ధపరుచుకుంటారో, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి సేవించి వారంటారో వారందరూ కూడా ఆ వాగ్దానాన్ని పొందేవారై ఉంటారు. కాబట్టి యేసు అందరిలోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించినాడు. మనకంటే ముందుగా అంటాడు. అంటే ఏంటి? ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో ఆ విశ్వసింపబడిన ప్రతి వారు కూడా ఆ ఆత్మను, ఆ వాగ్దానాన్ని పొందుకుంటారు. కాబట్టి నేడు పౌలు చెప్తున్న మాట, వాగ్దాన పుత్రుడిగా నేడు దేవుడు మనకు అబ్రహామును ఇచ్చినప్పటికీ ఆయన కుమారుడైన క్రీస్తుని బట్టి, క్రీస్తు యొక్క రక్తము ద్వారా రక్షింపబడిన మనము మరణ ధ్యాన తిరణను బట్టి పునరుత్థానపు విలువలను కలిగిన వారమే. ఆ పునరుత్థానపు అనుభవాల చేత క్రీస్తు పరమునకు చేర్చబడి ఆదరణకర్తను మన మధ్య ఉంచి ఉన్నారు. ఆ ఆదరణకర్త నేడు మనలను ప్రభువుతో సంధి చేసేవానిగా, అంటే ఏదైతే తండ్రి కుమారుల యొక్క ఉద్దేశాలను మనకు తెలియజేశాడో ఆ ఆత్మ ద్వారా మనము సంధింపబడిన వారమే. ఆత్మతో సత్యముతో యేసునందు అందరిలో మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించింది. కాబట్టి ఆ ప్రవేశించిన ప్రభువుని, ప్రభు యొక్క మాటను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాన్ని బట్టి మనము నిరంతరము క్రీస్తు యొక్క యాజకత్వంలో, సంరక్షణలో సదాకాలము ఆ వాగ్దానము కొనసాగించే వరమే ఉండాలని భక్తులైన పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిశ్చయముగా నీవు వాగ్దానం చేసి ఉన్నావు. నీ వాగ్దానమును బట్టి మేము జీవించడానికి సహాయం దయచేయండి. అవును నాయన, విశ్వాసులకు తండ్రిగా, అనేక జనములకు నాయన తండ్రిగా నీవు అబ్రహామును ఇచ్చి ఉన్నావు. అయితే నాయన, వాగ్దాన పుత్రునిగా మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకునిగా నీ కుమారుని మా కొరకు లోకానికి పంపించి ఉన్నావు. కాబట్టి నాయన,
నీ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యరాజ్యములకు వారసుడవుతాడు. కాబట్టి ప్రభువా, నీవు మా కొరకు నా కొరకు ఏదైతే త్యాగం చేశావో, మేము పొందవలసిన శిక్షను, మేము పొందవలసిన మరణమును కొట్టివేసి, మరణమును జయించి సిలువ వేసి, సిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి, ప్రభువా, ఈ రీతిగా నిన్ను స్థుతించుకునే ప్రార్థించుకునే ధన్యత యోగ్యత వీరు మాకు అనుగ్రహించి ఎంతో వందనాలు. జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృపయమడి కృప చేత కాపాడి సంరక్షించడానికి ప్రభువా, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నేను ఎదుర్కోగలని కావలసిన సిద్ధపాటు మాకు దయచేయమని, ఈ రక్షణ వస్త్రాలు మాకు ధరింపజేసి, ఈ రక్షణ వస్త్రాలను మేము నిలిచి జీవించి నీ కృపయందు కొనసాగడ గట్టి దయచేయమని ఏ సున్నత నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చేట్లు భూమి మీద నెరవేరగాక. మానవ నాణ్యుడు మాకు దయచేయం. మొదల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించింది. సోదంలో ప్రయకాల్పులను తప్పించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించను గాక. ఆమేన్.